గజ్వేల్ పట్టణంలో జనసేన పార్టీ బలోపేతానికి మరో అడుగు పడింది. కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజాసేవా కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై ఆయన చూపుతున్న చిత్తశుద్ధికి ఆకర్షితులై జనసేనలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ నాయకులు ముందుండి సహాయం చేస్తారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. అదే సమయంలో రాజకీయ విమర్శలపై కూడా స్పందించారు జనసేన నాయకులు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పవన్ కళ్యాణ్ పై అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలో 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం ముఖ్యమని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు స్టేట్ కమిటీ కొత్తగా నాకు తెలిసి 1-2 మంత్స్లో కొత్త కమిటీ ఏర్పడుతుంది. దాంట్లో కూడా మా సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం మా కొత్త సీనియర్ నాయకులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా గ్రామాలలో, పట్టణాల్లో, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారులకు కావచ్చు, ఇంకెవరు కార్మికులకు కావచ్చు, ప్రతి ఏ వ్యక్తి కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందని మీ అందరికీ సవినంగా మనం చేస్తున్నాం. ఈ 2-3 డేస్ నుంచి ఆంధ్ర తెలంగాణ ఒక గొడవకు దారితీస్తూ చాలామంది. అసలు యాక్చువల్ విషయం ఏం జరిగింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ అయినటువంటి ప్రొఫెసర్ మేధావి అయినటువంటి నాగేశ్వర్ గారు ఒక మీడియాలో ఒక వ్యాఖ్య చేసిండు. దాన్ని ఆయన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. దానికి వీళ్ళు అయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్న తరుణంలో వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆంధ్ర తెలంగాణని భేదాభిప్రాయం తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక వరి కొనుగోలు సమస్య లేదు, 6 గ్యారెంటీల మీద అది లేదు. పొన్నం ప్రభాకర్ 1 నిమిషం పవన్ కళ్యాణ్ స్పీచ్ అయిపోయినాక మరుక్షణమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం చాలా ఘోరమైనది. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం, మేము 6 గ్యారెంటీల మీద స్పందించండి, రైతులు ఏమవుతున్నారో స్పందించండి, మీ తులం బంగారం ఏమైంది, ఇవన్నీ స్పందించినాక తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు రండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తెలంగాణ మీద దుర్బోధ ఆడనే లేడు, ఎక్కడ కూడా అసాంఘిక మాటలు ఎక్కడ ఆయన మాట్లాడలేడు. ఎక్కడ ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ వేసుకోండి. ఇదే పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో కాంటాక్ట్ చేసి, ఓకేనా? అందరికీ నమస్కారం, నేను మీ కమ్మరి శ్రీను. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా వేదిక పైన ఆల్రెడీ మొదటి నుంచి పనిచేస్తున్న జనసేన నాయకులు జంగం సుధాకర్ గారు మరియు గాడిపల్లి వెంకటరెడ్డి గారు, ఈరోజే నూతనంగా జాయిన్ అయిన మన పట్టణ వాస్తవ్యుడు సతీష్ గారు, రాయపూర్ మండల్ వీరన్న గారు మనోహర్ గారు, మరియు కుక్నూరుపల్లి మండల్ రాయవరం నుంచి ఒక సోదరు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను 2016 నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను. ఈ మధ్యనే మొన్న 2 రోజుల కింద హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలకు, ఆయన చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై ఇక్కడ గజ్వేల్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలనే ఒకే సదుద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, పార్టీ పరంగా ఉన్నారు. ఇక్కడ ఎవరు లేక చాలామంది వెనకడిగేశారు. ఈరోజు నేను జాయిన్ అవ్వడంతో నాకు మొన్న 3 డేస్ నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అన్న మేము జాయిన్ అవుతాం అంటే నేను చెప్తున్నా, ఎక్కడైతే ఏ విలేజ్ వాళ్ళు ఉన్నారో అక్కడే ఉండండి, నేనే వచ్చి అక్కడ జాయిన్ చేసుకున్నాను ఒక సదుద్దేశంతో, అదే గ్రామానికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మెయిన్గా పార్టీలో జాయిన్ అయినాక మొదటిసారి ఇక్కడ మా నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అంటే గతంలో నేను కొన్ని కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమం చేసిన, ఈ మధ్యనే కేవీపీ ఫౌండేషన్ అని మా అమ్మ నాన్న పేర్లతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం జనసేన పార్టీతో పాటు కేవీపీ ఫౌండేషన్ మీకు ఎల్లవేళలా సహాయం చేయడానికి ఉంటుంది. ఎంతో